Dear students, today let us discuss about hybridoma cell technology. Hybridoma technology. హైబ్రిడోమా టెక్నాలజీ టాపిక్లోనికి వెళ్ళే ముందుగా అసలు హైబ్రిడోమా టెక్నాలజీ అనేది వాడతారు అంటే దిస్ టెక్నాలజీ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్. ఫస్ట్ అసలు యాంటీబాడీస్ అంటే ఏంటి? యాంటీబాడీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ ఇమ్యునోగ్లోబ్యులిన్. యాంటీబాడీస్ని మనం ఏమని పిలుస్తామంటే ఇమ్యునోగ్లోబ్యులిన్స్ అంటాం. ఈ యాంటీబాడీస్ లేదా ఐజీ ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ అనేవి మన ఇమ్యూన్ సిస్టంలోని ఉత్పత్తి అయ్యేటువంటి ఒక రకమైన ప్రోటీన్స్. యాంటీబాడీ ఈజ్ ఏ వై షేప్డ్ ప్రోటీన్. దిస్ ఇస్ యాంటీజెన్ బైండింగ్ సైట్. ది యాంటీబాడీ బైండింగ్ సైట్. అసలు యాంటీబాడీస్ అనేవి ఎప్పుడు ఉత్పత్తి అవుతాయి? అసలు ఏ సెల్స్ నుంచి ఉత్పత్తి అవుతాయి? ఈ యాంటీబాడీస్ అనేవి మన బాడీలో ఉండేటువంటి బ్లడ్ సెల్స్లోని బి సెల్స్ వీటిని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. ఎప్పుడైతే యాంటీజెన్ మన బాడీలోని ప్రవేశిస్తుందో ఇమీడియట్గా అది మన బాడీలోని బి సెల్స్ని యాక్టివేట్ చేసినప్పుడు బి సెల్స్ ఎలా కన్వర్ట్ అవుతాయంటే ప్లాస్మా సెల్స్గా కన్వర్ట్ అవుతాయి. దిస్ ఈస్ బి సెల్. ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ప్లాస్మా సెల్ అండ్ ప్లాస్మా సెల్ ప్రొడ్యూస్డ్ ద పర్టికులర్ యాంటీబాడీ ఎగ్నెస్ట్ ద యాంటీజెన్. మన బాడీలోని ప్రవేశించిన యాంటీజెన్కి వ్యతిరేకంగాను ఈ యాంటీబాడీస్ని ఈ ప్లాస్మా సెల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ యాంటీబాడీస్ అనేవి రెండు రకాలు. ఒకటి ఏంటంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్ అండ్ పాలీక్లోనల్ యాంటీబాడీస్. మోనోక్లోనల్, పాలీక్లోనల్ ఏంటి రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేవి ఒకే క్లోన్కు చెందినటువంటి బి సెల్స్ నుంచి ఉత్పత్తి అవుతాయి అన్నమాట. సేమ్ క్లోన్ బి సెల్స్, ఒకే రకానికి చెందినటువంటి సింగిల్ క్లోన్ బి సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అయినవి మోనోక్లోనల్ యాంటీబాడీస్. ఇవేంటంటే డిఫరెంట్ క్లోన్ బి సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే వాటిని మనం పాలీక్లోనల్ యాంటీబాడీస్ అంటాం. అయితే ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ప్రత్యేకంగా ఫంక్షనల్గా ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అన్ యాంటీజెన్. ఈ యాంటీజెన్ అంతా కూడా యాంటీబాడీ బైండింగ్ సైట్స్ ఉంటాయన్నమాట. వీటినే మనం ఏమని పిలుస్తామంటే ఎపిటోప్ అంటాం. యాంటీబాడీ బైండింగ్ సైట్స్ని మనం ఎపిటోప్ అంటాం. ఈ పాలీక్లోనల్ యాంటీబాడీస్ అనేవి ఇలాంటి ఎపిటోప్స్ ఏ ఎపిటోప్నైనా కానీ ఇవి బైండ్ అవుతాయి. ప్రతి ఎపిటోప్ దగ్గర బైండ్ అయితే దాన్ని ఏమంటామంటే పాలీక్లోనల్ యాంటీబాడీస్ అంటాం. అదే పర్టికులర్గా మనం ఏదో ఒక రకమైనటువంటి స్పెసిఫిక్ ఎపిటోప్కి మాత్రమే బైండ్ అయితే యాంటీబాడీ అనేది దాన్ని ఏమని పిలుస్తామంటే ఇది మోనోక్లోనల్. ఇవేంటంటే పాలీక్లోనల్. ఇది పాలీక్లోనల్, ఇది మోనోక్లోనల్ అన్నమాట. యాంటీజెన్కి ఒకే స్పెసిఫిక్ ఎపిటోప్ దగ్గర బైండింగ్ అవుతుంది. ఎపిటోప్ బైండింగ్ సైట్ అన్నమాట. యాంటీబాడీ బైండింగ్ సైట్ దీని దగ్గర బైండ్ అవుతుంది. ఇది దీనికి ఫంక్షనల్గా ఉండేటువంటి డిఫరెన్స్. అయితే అసలు ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ప్రొడక్షన్కి మనం ఈ హైబ్రిడోమా సెల్ టెక్నాలజీనే ఎందుకు ఎంచుకున్నారు? దేనికి ఈ ప్రాసెస్లోనే ఎందుకు మనము ప్రొడ్యూస్ చేస్తున్నాం? అసలు ఈ హైబ్రిడోమా సెల్ టెక్నాలజీలో ఉండేటువంటి స్టెప్స్ ఏంటి చూద్దాం.
దీనిలో స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ది HCPRT అండ్ ఎమినోప్టెరిన్. ఈ ఎమినోప్టెరిన్ HCPRT యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏంటి, నెక్స్ట్ సెల్ ఫ్యూజన్, నెక్స్ట్ హైబ్రిడోమా హ్యాక్ మీడియా. దీనిలో ప్రత్యేకంగా మనం వాడేది ఏంటంటే హ్యాక్ మీడియా. అయితే అసలు ఈ యాంటీబాడీస్ అనేవి, ఈ టెక్నాలజీ అనేది దేనికోసం మనం యూజ్ చేస్తున్నామంటే ఈ హైబ్రిడోమా టెక్నాలజీని లార్జ్ క్వాంటిటీస్లోని మనం ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ఉత్పత్తి చేయడానికి ఈ టెక్నాలజీని వాడుతున్నాం. ఇలా ఉత్పత్తి చేయడానికి మనం ఏం చేస్తున్నాం, దానికి ఎగ్నెస్ట్గా ఉండేటువంటి యాంటీజెన్ని బాడీలోనికి ఇంజెక్ట్ చేయడం ద్వారా మనం లార్జ్ క్వాంటిటీస్లోని ఆ ప్రత్యేకమైనటువంటి యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తున్నాం. అయితే దీస్ యాంటీబాడీస్ ఆర్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ పర్పజెస్. ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ని మనం రకరకాల పర్పజెస్ కోసం వాడుతున్నాం. ఏంటంటే అవి ఫస్ట్ మెయిన్ పర్పస్ ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లోని లేదంటే యాంటీవీనంలోని వీటిని ఉపయోగిస్తారనమాట. అంటే ఏదైనా తేలు కానీ లేదంటే పాము కానీ మనకి కుట్టినప్పుడు దానికి మనం ఇచ్చేటువంటి యాంటీవీనం ఇంజెక్షన్లోని ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ని మనం యూజ్ చేస్తాం. అంటే జనరల్గా ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసేవి ఏంటని చెప్పుకున్నాం, ప్లాస్మా సెల్స్. ఫస్ట్ దీనికోసం ఏం చేస్తాం, పర్టికులర్ యాంటీజెన్ని ల్యాబొరేటరీ యానిమల్ ఏదైనా, జనరల్గా ఏంటంటే మైస్, మనం స్పెసిఫిక్ యాంటీజెన్ని మైస్లోనికి ఇంజెక్ట్ చేసేటప్పుడు ఇది ఏం చేస్తుందంటే మైస్లోన బీ సెల్స్ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. ఇవి బీ సెల్స్ని యాక్టివేట్ చేస్తే ఇమీడియట్గా ఈ బీ సెల్స్ అనేవి ప్లాస్మా సెల్స్గా కన్వర్ట్ అవుతాయి. Then these B cells are modified into plasma cells. ఈ ప్లాస్మా సెల్స్ ఏం చేస్తాయంటే మనకి యాంటీబాడీని ప్రొడ్యూస్ చేస్తాయి. మరి ఈ టెక్నిక్ ద్వారా మనం యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు కదా. మరి హైబ్రిడోమా టెక్నాలజీ ఎందుకు అంటే ఇక్కడ ఉండేటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ బీ సెల్ యొక్క లైఫ్ స్పాన్ అనేది తక్కువగా ఉండడం. దీనికి లైఫ్ స్పాన్ అనేది తక్కువ, ఫ్యూ వీక్స్ నుంచి ఫ్యూ మంత్స్ లైఫ్ స్పాన్ మాత్రమే ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఈ యాంటీబాడీస్, మోనోక్లోనల్ యాంటీబాడీస్ ప్రొడక్షన్ కోసం హైబ్రిడోమా సెల్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం అన్నమాట. అయితే ఈ టెక్నాలజీలో ఏం చేస్తాం ఇది చూద్దాం. ప్రొడక్షన్ ఆఫ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్రొసీజర్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్. ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఇమ్యునైజేషన్ ఆఫ్ ద యానిమల్ని మనం ఇమ్యునైజేషన్ చేస్తాం. ఇమ్యునైజేషన్ ఆఫ్ lab animal or mammal, any mammal, and isolation of B cells. మొదటగా మనం ఇక్కడ ర్యాట్ని లేకపోతే మైస్ని, ఆ ర్యాట్ దీన్ని ఇమ్యునైజ్ చేయాలి. ఇమ్యునైజ్ చేయడానికి మనం ఏంటంటే ఈ స్పెసిఫిక్ యాంటీజెన్ని ఇంట్రావీనస్ మెథడ్లో అంటే ఇంజెక్ట్ చేస్తాం. డైరెక్ట్గా ఈ యాంటీజెన్స్ని మైస్ యొక్క బ్లడ్లో మనం ఇంజెక్ట్ చేసినప్పుడు వెంటనే అది మైస్ యొక్క బ్లడ్ నుంచి దాని యొక్క స్ప్లీన్ని అటాక్ చేస్తుంది అనమాట. స్ప్లీన్ని అటాక్ చేసిన తర్వాత ఈ స్ప్లీన్ లోపల ఉండేటువంటి బీ సెల్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. బీ సెల్స్ యాక్టివేట్ అయ్యి దీని నుంచి మనకి ప్లాస్మా సెల్ అనేది ప్లాస్మా సెల్స్గా అవి మోడిఫై చెందుతాయి. ఇలాంటి ఇంజెక్షన్ అనేది మనం ఈ యాంటీజెన్స్ని అనేక సార్లు మనం ఇంజెక్ట్ చేయడం ద్వారా మనకి నెంబర్ ఆఫ్ ప్లాస్మా సెల్స్ అనేవి మనం
ఈ ర్యాట్ యొక్క బ్లడ్లో బాడీలోని ప్రొడ్యూస్ చేస్తాం. తర్వాత ఆ స్ప్లీన్ని డిస్రప్ట్ చేసేసి దాని నుంచి మనం ఈ ప్లాస్మా సెల్స్ని ఐసోలేట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ప్లాస్మా సెల్స్ మనం ఐసోలేట్ చేసాం, అంతా ప్లాస్మా సెల్స్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఐసోలేషన్ ఆఫ్ మైలోమా సెల్స్. ఐసోలేషన్ ఆఫ్ మైలోమా సెల్స్. మైలోమా సెల్స్ అనేవి ఎక్కడి నుంచి, అసలు ఏంటి సెల్స్ అంటే వన్ టైప్ ఆఫ్ క్యాన్సర్ సెల్స్. ఈ క్యాన్సర్ సెల్స్కి ఉండేటువంటి ప్రాపర్టీ ఏంటంటే దీస్ ఆర్ ఇమ్మోర్టల్ ఇన్ నేచర్. ఇమ్మోర్టల్, ఎప్పటికీ కూడా చావు లేనటువంటి సెల్స్ అన్నమాట. దీస్ సెల్స్ ఆర్ ఇమ్మోర్టల్ ఇన్ నేచర్. ఇమ్మోర్టల్ సెల్స్. ఇలా మనం ర్యాట్ నుంచి స్ప్లీన్ సెల్స్ దోస్ ఆర్ ప్లాస్మా సెల్స్ని ఐసోలేట్ చేసాం. అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్ నుంచి మనం మైలోమా సెల్స్ని ఐసోలేట్ చేసాం. మైలోమా సెల్. ప్లాస్మా సెల్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫ్యూజన్ ఆఫ్ ప్లాస్మా సెల్ విత్ మైలోమా సెల్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫ్యూజన్ ఆఫ్ ప్లాస్మా సెల్ విత్ మైలోమా సెల్. మైలోమా సెల్. For the fusion of these two types of cells, here we can use PEG, polyethylene glycol. Why polyethylene glycol is used here? ఎందుకు మనం అది యూజ్ చేయాలి అంటే these two nucleus are different. These are heterokaryons. సో ఇవి ఫ్యూజ్ అవ్వన్నమాట. వాటిని ఫ్యూజ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే this fusion is carried out under the PEG. ఇక్కడ PEG సమక్షంలో మనం ఫ్యూజ్ చేస్తాం. ఫ్యూజ్ చేసిన తర్వాత మనకి రిజల్టెంట్ మనకి 5 టైప్స్ ఆఫ్ సెల్స్ వస్తాయి. 5 టైప్స్ ఆఫ్ సెల్స్ రాస్తాను. ఫస్ట్ వన్ ఏంటంటే ఫ్యూజ్డ్ ప్లాస్మా సెల్స్. ఫ్యూజ్డ్ మైలోమా సెల్స్. మూడు అన్ఫ్యూజ్డ్ ప్లాస్మా సెల్స్. అన్ఫ్యూజ్డ్ మైలోమా సెల్స్. అన్ఫ్యూజ్డ్ మైలోమా సెల్స్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఈ రెండు సెల్స్ ఫ్యూజ్ అవ్వడం వలన ఏర్పడేటువంటి హైబ్రిడోమా సెల్. దిస్ ఇస్ ద స్పెషల్ సెల్ అన్నమాట, హైబ్రిడోమా సెల్. ఇలా మనం 5 టైప్స్ ఆఫ్ సెల్స్ని మనం ఇక్కడ పొందుతాం అన్నమాట. దిస్ ఈజ్ హైబ్రిడోమా సెల్. After fusion of plasma cell with myeloma cells, then we will get 5 types of cells: fused plasma cells, fused myeloma cells, unfused plasma cells, unfused myeloma cells, and hybridoma cells. Then for the selection of these hybridoma cells, here we can use HAT media. Next మనం ఏం చేస్తామంటే ఇక్కడ తయారైనటువంటి హైబ్రిడోమా సెల్స్ని సెలెక్ట్ చేయడానికి హ్యాట్ మీడియాని వాడతాం అన్నమాట. హ్యాట్ మీడియా. ఫోర్త్ స్టెప్ ఈజ్ హ్యాట్ మీడియా, సెలెక్షన్ ఆఫ్ హైబ్రిడోమా సెల్స్. సెలెక్షన్ ఆఫ్ హైబ్రిడోమా సెల్స్.
హైబ్రిడోమా సెల్స్. హ్యాట్ మీడియం ఏంటి అసలు? హ్యాట్ మీడియా అంటే హెచ్ మీన్స్ హైపోక్సాంథిన్, ఏ మీన్స్ ఎమినోప్టెరిన్ and E means thymidine. These three components are present in the HAT media: hypoxanthine, ఎమినాప్టెరిన్ అండ్ థైమిడిన్. మూడు రకాలైనటువంటి కాంపోనెంట్స్ కలిగినటువంటి మీడియాని, ఆర్టిఫిషియల్ మీడియాని మనం ఏమని పిలుస్తామంటే హ్యాట్ మీడియా అంటాం. అయితే ఈ హ్యాట్ మీడియాని హైబ్రిడోమా సెల్స్ని సెలెక్ట్ చేయడానికి మనం ఎందుకు ఉపయోగిస్తాం, అసలు హ్యాట్ మీడియంలో ఏ సెల్స్ ఇక్కడ గ్రోత్ అనేది జరుగుతుంది అనేది చూద్దాం. అసలు ఇక్కడ ఏ సెల్ అయినా కానీ అది డివైడ్ అవ్వాలి అంటే డాటర్ సెల్ని ఏర్పాటు డాటర్ సెల్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే దీనిలో ఉండేటువంటి డిఎన్ఏ అనేది ముందుగా మనకి రెప్లికేట్ అవ్వాలి, అంటే డిఎన్ఏ సింథసిస్ అనేది జరగాలి. ఇక్కడ డిఎన్ఏ సింథసిస్ జరిగితేనే మనకి డాటర్ సెల్స్ అనేవి, పిల్ల కణాలు అనేవి ఫామ్ అవుతాయి. ఇది మదర్ సెల్, ఇక్కడ దీని నుంచి డాటర్ సెల్. ఈ రెప్లికేషన్ అనేది ఇక్కడ సెల్స్ అనేవి కొత్తగా ఈ డిఎన్ఏని తయారు చేసుకోవడానికి రెండు పద్ధతుల్లోని తయారు చేసుకుంటాయి అన్నమాట. ఒకటి సాల్వేజ్ పాత్వే, రెండు డినోవా పాత్వే. సాల్వేజ్ పాత్వే అండ్ డినోవా పాత్వే. అసలు ఏంటి సాల్వేజ్ పాత్వే అంటే ఏంటంటే కొత్తగా అది న్యూక్లియోటైడ్స్, ఇది కొత్త డిఎన్ఏ తయారవ్వాలి అంటే దానికి న్యూక్లియోటైడ్స్ అనేవి కావాలి, న్యూ న్యూక్లియోటైడ్స్ అనేవి కావాలి. ఇక్కడ న్యూక్లియోటైడ్స్ అనేవి సాల్వేజ్ పాత్వేలో ఓల్డ్ డిగ్రేడ్ అయిపోయినటువంటి పాత న్యూక్లియోటైడ్స్ నుంచి కొత్త న్యూక్లియోటైడ్స్ని తయారు చేసుకుంటే దాన్ని సాల్వేజ్ పాత్వే అంటాం. న్యూక్లియోటైడ్స్ మేడ్ ఫ్రమ్ ఓల్డ్ డిగ్రేడెడ్ న్యూక్లియోటైడ్స్, ఓల్డ్ డిగ్రేడెడ్ న్యూక్లియోటైడ్స్ నుంచి ఇక్కడ న్యూ న్యూక్లియోటైడ్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. మరి డినోవా పాత్వేలోని అవి కొత్తగా న్యూక్లియోటైడ్స్ని, న్యూ న్యూక్లియోటైడ్ సింథసిస్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది అన్నమాట. న్యూ న్యూక్లియోటైడ్ సింథసిస్ ఇది ఎలా చేసుకుంటాయి అంటే మనం ఆర్టిఫిషియల్ మీడియాలో ఉపయోగించినటువంటి ఎమినో యాసిడ్స్, షుగర్ మాలిక్యూల్స్ ప్లస్ ఎమినో యాసిడ్స్ని యూజ్ చేసుకొని ఇవి న్యూ న్యూక్లియోటైడ్స్ని ఫామ్ చేసుకుంటే దాన్ని డినోవా పాత్వే అంటాం. మరి ఇక్కడ హ్యాట్ మీడియంలో ఏ పాత్వేలో సెల్స్ అనేవి ఈ డిఎన్ఏని సింథసైజ్ చేసుకుంటాయి అంటే చూద్దాం. ఇక్కడ డెనోవా పాత్వేలోని అసలు అవి న్యూక్లియోటైడ్స్ని సింథసైజ్ చేసుకోలేవు. దే కెనాట్ సింథసైజ్ న్యూ న్యూక్లియోటైడ్స్ ఇన్ దిస్ డెనోవా పాత్వే. డ్యూ టు దీనికి ఎందుకు చేసుకోలేవంటే ఇక్కడ దీనిలో ఉపయోగించినటువంటి ఎమినాప్టెరిన్ అనేటువంటి ఈ కాంపోనెంట్ ఎమినాప్టెరిన్ ఏం చేస్తుందంటే ఈ డెనోవా పాత్వేలో న్యూక్లియోటైడ్ సింథసిస్ కావాల్సినటువంటి కీ ఎంజైమ్ ఉంటుంది, డైహైడ్రోఫోలేట్ రిడక్టేజ్. డైహైడ్రోఫోలేట్ రిడక్టేజ్ అనేటువంటి ఎంజైమ్ని, ఇది కీ ఎంజైమ్ అన్నమాట. దేనికి? డెనోవా పాత్వేలో న్యూక్లియోటైడ్స్ తయారవ్వాలి అంటే తయారవడానికి అవసరమైనటువంటి ఎంజైమ్. ఈ కీ ఎంజైమ్ అనేది, ఈ ఎంజైమ్ని ఈ ఎమినాప్టెరిన్ ఏం చేస్తుందంటే బ్లాక్ చేసేస్తుంది, కంప్లీట్గా వర్కింగ్ లేకుండా ఆపేస్తుంది. సో ఇక్కడ మనకున్న ఒకే ఒక ఆప్షను సాల్వేజ్ పాత్వే. బట్ ఇక్కడ సాల్వేజ్ పాత్వేలో న్యూక్లియోటైడ్స్ తయారు చేసుకోవాలి అంటే అది కంపల్సరిగా హెచ్సిపిఆర్టీ ఎంజైమ్ని కలిగి ఉండాలి.
హెచ్జిపిఆర్టీ. సాల్వేజ్ పాత్వేలో మనకి తయారవ్వాలి అంటే దానిలో ఉండాల్సిన ఎంజైమ్ ఏంటంటే హెచ్జిపిఆర్టీ. హెచ్జిపిఆర్టీ అనేటువంటి ఎంజైమ్ ఉండాలి. ఇక్కడ మనం తీసుకునేటువంటి ప్లాస్మా సెల్స్ అనేవి హెచ్జిపిఆర్టీ పాజిటివ్. ఇక్కడ మనం తీసుకున్న మైలోమా సెల్స్ అనేవి హెచ్జిపిఆర్టీ నెగిటివ్. సో మనకి ఇక్కడ తయారైనటువంటి 5 సెల్ టైప్స్లో ఇక్కడ మైలోమా సెల్స్ ఇతర డినోవే పాత్వేలోని న్యూక్లియోటైడ్స్ని సింథసైజ్ చేసుకోలేవు, అదేవిధంగా సాల్వేజ్ పాత్వేలో కూడా సింథసైజ్ చేసుకోలేవు. సో దీస్ 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఆర్ నాట్ సర్వైవ్డ్ ఇన్ దిస్ ఆర్టిఫిషియల్ మీడియా. మనకి ఈ ఆర్టిఫిషియల్ మీడియాలో ఇవి సర్వైవ్ అవ్వలేవు అనమాట, చనిపోతాయి. బట్ ఇక్కడ ప్లాస్మా సెల్స్లో మనకి హెచ్జిపిఆర్టీ ఎంజైమ్ ఉంది కాబట్టి ఇవి ఈ సాల్వేజ్ పాత్వేలో మనకి అది ఎంజైమ్ న్యూక్లియోటైడ్స్ని తయారు చేసుకుంటూ ఇవి సర్వైవ్ అవుతాయి. కానీ ఇక్కడ ప్లాస్మా సెల్స్ యొక్క లైఫ్ స్పాన్ అనేది తక్కువగా ఉండడం వల్ల ఫ్యూ డేస్ టు ఫ్యూ వీక్స్ కొన్నాళ్ళకి ఏమవుతాయంటే ఈ ఫ్యూజ్డ్ ప్లాస్మా సెల్స్ ఈ ఫ్యూజ్డ్ అన్ఫ్యూజ్డ్ ప్లాస్మా సెల్స్ ఈ రెండు కూడా ఏమవుతాయంటే పూర్తిగా డెడ్ అయిపోతాయి అన్నమాట. అంటే మనం ఎలాంటి దీని మీద మనం దీన్ని చంపడానికి ప్రత్యేకంగా ఏమీ ఉపయోగించకుండానే ఈ 2 సెల్స్ వాటంతటవే కొన్నాళ్ళ తర్వాత చనిపోతాయి. నెక్స్ట్ మనకి ఇంకా మిగిలింది ఏంటి, కేవలం ఈ హైబ్రిడోమా సెల్స్ మాత్రమే ఉంటాయి. మరి ఇవి ఎలా సర్వైవ్ అవ్వగలుగుతాయి? దీనిలోని మనకి హైబ్రిడోమా సెల్స్ అనేవి ఈ 2 సెల్స్ ఫ్యూజ్ అవ్వటం వల్ల ఏర్పడ్డాయి కాబట్టి ఇందులో ఉండేటువంటి హెచ్జిపిఆర్టీ ఎంజైమ్ వలన ఇవి ఏం చేస్తాయి, న్యూక్లియోటైడ్స్ని సింథసిస్ చేసుకుంటాయి. ఈ సాల్వేజ్ పాత్వేలో ఈ న్యూక్లియోటైడ్స్ని సింథసిస్ చేసుకోవడానికి మనం ఇక్కడ వాడినటువంటి హైపోక్సాంథిన్ మరియు థైమిడిన్ని ప్రికర్సర్స్గా ఉపయోగించుకొని వీటిని మూల పదార్థాలుగా వాడుకుంటూ ఈ సాల్వేజ్ పాత్వేలో ఎంజైమ్స్ని సింథసిస్ చేసి న్యూక్లియోటైడ్స్ని తయారు చేసుకుంటాయి అన్నమాట. అయితే ఇక్కడ ఈ కణానికి ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే దీస్ సెల్స్ హ్యావ్ ద బోత్ సెల్స్ ప్రాపర్టీస్. ఇక్కడ ప్లాస్మా సెల్ ప్రాపర్టీస్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ మైలోమా సెల్ ప్రాపర్టీస్ని కూడా కలిగి ఉంటాయి. ఏంటి ప్లాస్మా సెల్ ప్రాపర్టీ? ఇక్కడ ఈ సెల్స్కి ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే ప్రొడక్షన్ ఎబిలిటీ. ఈ సెల్స్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసేటువంటి ఎబిలిటీని కలిగి ఉంటుంది. దీస్ సెల్స్ హ్యావ్ ద ఎబిలిటీ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్. దెన్ ఈ మైలోమా సెల్స్కి ఏంటి ఉండేటువంటి లక్షణం ఏంటంటే దీస్ ఆర్ ఇమ్మోర్టల్ ఇన్ నేచర్. దీనికి లాంగ్ లైఫ్ ఉండేటువంటి సెల్స్. సో మనం ఈ 2 సెల్స్ యొక్క ప్రాపర్టీస్ని మనం హైబ్రిడోమా సెల్స్లో ఉంటాయి కాబట్టి ఈ హైబ్రిడోమా సెల్స్ని ఉపయోగించి లాంగ్ పీరియడ్ వరకు మనం ఆర్టిఫిషియల్ మీడియాలోని మనం మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ హైబ్రిడోమా సెల్స్ని మనం ఉపయోగిస్తున్నాం. దాన్నే మనం ఏమంటామంటే హైబ్రిడోమా టెక్నాలజీ అని పిలుస్తాం అన్నమాట. దీనికోసం అని చెప్పేసి మామూలుగా ఈ బీటా ప్లాస్మా సెల్స్ని ఉపయోగించి ఆర్టిఫిషియల్ కల్చర్ మీడియాలో మనం మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయడానికి అది లాంగ్ టైం మనం అవి ప్రొడ్యూస్ చేయలేము. కారణం ఏంటంటే ఇవి షార్ట్ లైఫ్ స్పాన్ కలిగి ఉండడం వలన. కాబట్టి మనం ఫ్యూజ్డ్ సెల్స్ హైబ్రిడోమా సెల్స్తోని ఈ టెక్నాలజీని డెవలప్ చేసి దీంతో మనం మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తున్నారనమాట. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ హైబ్రిడోమా స్క్రీనింగ్ ఆఫ్ హైబ్రిడోమా సెల్స్ ఎలా స్క్రీన్ చేస్తారు? ఇక్కడ తయారైనటువంటి హైబ్రిడోమా సెల్స్ని స్క్రీన్ చేయడం అన్నమాట. నెక్స్ట్ స్క్రీనింగ్ ఆఫ్ హైబ్రిడోమా సెల్స్. దీన్ని స్క్రీన్ చేయడానికి మనం లిక్విడ్ డైల్యూషన్ మెథడ్ అనేటువంటి ఒక పద్ధతిని ఉపయోగించి దీన్ని స్క్రీన్ చేస్తాం. ఏం చేయాలి దీనికోసం అంటే మనం తయారు చేసుకున్నటువంటి ఈ కల్చర్ సెల్స్ని
డిఫరెంట్ వెజల్స్లోనికి దీనికి లిక్విడ్ని యాడ్ చేస్తూ ఆ కల్చర్ మీడియాని పూర్తిగా డైల్యూట్ చేసేసి దాన్ని ఏంటంటే డిఫరెంట్ వెజల్స్లోనికి వీటిని తీసుకుంటాం అన్నమాట. డిస్పర్స్ చేసేస్తాం. డిస్పర్స్ చేసి దీనిలో ఉన్న సెల్స్ని మనకు కావలసినటువంటి సెల్ టైప్ని వీటన్నింటి నుంచి కంప్లీట్గా ఒక సింగిల్ వెజల్లోనికి దీన్ని మనం పూర్తిగా సేకరిస్తాం. దీన్నే మనం ఏమంటామంటే లిక్విడ్ డైల్యూషన్ మెథడ్. లిక్విడ్ డైల్యూషన్ మెథడ్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ పద్ధతిలోని కేవలం మనకు కావాల్సినటువంటి మిగతా కణాలన్నింటినీ కూడా సెపరేట్ చేసి మనకు కావాల్సినటువంటి హైబ్రిడోమా సెల్స్ని మాత్రమే ఇక్కడ స్క్రీన్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ హైబ్రిడోమా సెల్స్ని మనం దేనికి ఉపయోగించాలి? నెక్స్ట్ ప్రొడక్షన్ ఆఫ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్. దీని నుంచి మనం మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయాలి. సో ఈ సెల్స్ మల్టిప్లై చేసి దీని నుంచి లార్జ్ క్వాంటిటీస్లో ప్రొడ్యూస్ చేయడానికి మనం ఇక్కడ 2 టెక్నిక్స్ని వాడతాం అన్నమాట. ఒకటి ఇన్ వైవో, రెండోది ఏంటంటే ఇన్ విట్రో. ఇన్ విట్రో మీన్స్ ఇది ల్యాబొరేటరీ టెక్నిక్. ఇన్ వైవో టెక్నిక్లో ఏం చేస్తామంటే ఈ హైబ్రిడోమా సెల్స్ని డైరెక్ట్గా ర్యాట్లోనికి ఇంజెక్ట్ చేస్తాం. ర్యాట్లోనికి ఇంజెక్ట్ చేసి అప్పుడు ఈ ర్యాట్లోని ఈ హైబ్రిడోమా సెల్స్ తయారు చేసినటువంటి యాంటీబాడీస్, మోనోక్లోనల్ యాంటీబాడీస్ని పూర్తిగా దాని బ్లడ్ నుంచి పూర్తిగా ఐసోలేట్ చేసి దాన్ని మనం ప్యూరిఫై చేసుకుంటాం. అది ఒక మెథడ్. నెక్స్ట్ ఇన్ విట్రో దానిలో ఏం చేస్తామంటే ఆర్టిఫిషియల్ కల్చర్ మీడియాలో ఈ సెల్స్ని, ఈ హైబ్రిడోమా సెల్స్ని కల్చర్ చేస్తాం అన్నమాట. ఆర్టిఫిషియల్ కల్చర్ మీడియాలో దీన్ని కల్చర్ చేస్తాం. కల్చర్ చేయడం ద్వారా మనం యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి ఫైనల్గా ఈ యాంటీబాడీస్ తయారైనటువంటి మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ప్యూరిఫై చేసి మనకు కావాల్సిన పర్పస్కి వాటిని వినియోగించుకుంటాం. ఇది ఇన్ విట్రో అండ్ ఇన్ వైవో. ఈ మెథడ్లోని లార్జ్ క్వాంటిటీస్లో ఈ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాం. ఇది ఓవరాల్గా హైబ్రిడోమా టెక్నాలజీ. ఈ హైబ్రిడోమా టెక్నాలజీని మనం దేనికోసం ఉపయోగిస్తున్నామంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ప్రిపేర్ చేయడానికి. మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేవి మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్లోని ఎక్కువగా ఉపయోగించేటువంటి ఒక రకమైన ప్రతిదేహాలు. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.